తెలంగాణ పెన్షన్దారులందరికీ నమస్కారం అండి. ఆసరా చేత పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ జూన్ నెలకు సంబంధించి అయితే అమౌంట్ అయితే ఇంకా పడలేదని అయితే చెప్తున్నారనమాట. సో ఇప్పటి వరకు ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుంది, పెన్షన్ పెంపుకు సంబంధించి అనివ్వచ్చు, ఎందుకు ఇంత క్లారిటీ అనేది ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. ఏప్రిల్ నెలలో పెన్షన్ పెంపు చేస్తామని చెప్పారు. ఈ నెల డబ్బులు అయితే ఇంతవరకు అయితే పడలేదన్నమాట. చాలామంది అయితే ఇక్కడ మనకు మెసేజ్ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇక్కడ వికలాంగులు కానివ్వచ్చు, వితంతువులు కానివ్వచ్చు, ముఖ్యంగా వీళ్ళు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు మెడిసిన్కి అయితే ఇబ్బంది అవుతుందన్నమాట. సో ప్రభుత్వం అనేది ఇప్పటివరకు ఇంత నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వంపై పూర్తిగా ఒత్తిడి పడుతున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వానికి కొంచెం కూడా సోయి లేకుండానైతే ప్రవర్తిస్తుందని అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ప్రజల ఇబ్బందులు అయితే అవసరం లేదు. వారికి కావాల్సినవి నిధులకు సంబంధించి అవి ఉంటాయి కదా, సో అవి అయితే సేకరించుకుంటే అయిపోతుంది అన్నమాట. సో డబ్బులకు సంబంధించి అయితే ఇక్కడ నెల డబ్బులు అయితే ఇంత ఆలస్యం జరుగుతుందన్నమాట. ఆ ఒక విషయం ఇక్కడ మనకు పోస్టల్ బట్టువాడ శాఖ కూడా తదుపరి నెలలు చూసుకున్నట్టయితే పంపిణీ చేసిరన్నమాట. పెన్షన్ పంపిణీ అనేది అయితే ఆ విధంగా జరిగింది. సో మీ అందరికీ తెలుసు. అలా జరిగినప్పుడు కూడా మనకు 21st 24th లోపు అయితే క్రెడిట్ అయితే అయ్యిందన్నమాట. సో ఇప్పుడు మనకు డైరెక్టు అట్లా కాకుండా ఇక్కడ మనకు బ్యాంకుల ద్వారా కూడా పెన్షన్ సంబంధించి అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే పెన్షన్కి సంబంధించి ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు ఒక పూర్తి స్థాయి నిర్ణయం వచ్చేసి కూడా తీసుకోవడం అయితే జరిగింది. అదేంటంటే పెన్షన్ పంపిణీ అనేది ఇక్కడ మనకు బ్యాంకు టు డైరెక్ట్ పెన్షన్దారుల ఖాతాలోకి అన్నమాట. అర్హులండి యొక్క పెన్షన్దారుల ఖాతాలోకి అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే కావడం అయితే జరుగుతుందని అయితే చెప్పారు అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరికి అయితే తోటి స్నేహితులు అందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఇక్కడ మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే ఇప్పటివరకు అయితే 2 లక్షల వరకు అయితే మంజూరు చేస్తామని అయితే చెప్పినప్పటికీ కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే ఇప్పటివరకు అయితే ఏం కూడా అంతవరకు అన్నమాట. ఏది మన 1 లక్ష వరకు అయితే ఇప్పటికైతే తొలగించారు అన్నమాట. మరో 1 లక్ష పెన్షన్లు కూడా తొలగించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు గ్రామ పంచాయతీలు చూసుకున్నట్టయితే సర్వే చేపట్టారు అన్నమాట. ఆ సర్వేలో చూసుకున్నట్టయితే ఎవరికి అర్హులు ఎవరికి అనర్హులు అనేది కూడా తేల్చేసారు అన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఇలానైతే ప్రజలపై కానివ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏం కూడా ఇక నిర్ణయం అయితే తీసుకోవట్లేదు అన్నమాట. ఎందుకు ఇంత ఆలస్యం చేస్తుంది, పెన్షన్ పంపిణీ కూడా నెల డబ్బులు అనేవి పంపిణీ చేయలేకపోతుందన్నమాట. ఇంత పూర్తి స్థాయి నిర్లక్ష్యం ఎందుకు ప్రభుత్వంపై? ఇక్కడ మనకు ప్రభుత్వంపై అంటే ఇక్కడ మనకు ప్రజలు అన్నమాట. ప్రజలు పూర్తి స్థాయి ఒత్తిడి గురవుతున్నారు అన్నమాట. ఇంత నిర్లక్ష్యం ఎందుకు? నెల డబ్బులు కూడా ఆలస్యంగా అమౌంట్ ఎందుకు వేస్తున్నారు? ఇప్పుడు ఈ 31 లోపు అయితే చూసుకున్నట్టయితే అమౌంట్ అయితే సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడమే జరుగుతుందన్నమాట. సో అందరూ కూడా వేచి ఉండండి. 31 లోపు అయితే మనకు చూసుకున్నట్టయితే ఒక ఎగ్జిట్ టైం అన్నమాట. సో ఓకే గైస్, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. పెన్షన్ పెంపుకు సంబంధించి కూడా ఇక్కడ మనకు ఇస్తామన్న 4016 రూపాయలు కానివ్వచ్చు, 6016 రూపాయలు కానివ్వచ్చు. ఆ 4016 రూపాయలు 6016 రూపాయలు ఏప్రిల్ నెలలో ఏమో మాట ఇచ్చి సప్పడుకున్నారన్నమాట. సో అవి దానికి సంబంధించి కూడా మార్గదర్శకాలు అనేవి ఏం కూడా రిలీజ్ అయితే చేయలేదు. అలాగే మహిళలకు ఇస్తామని 2500 రూపాయలకు సంబంధించి కానివ్వచ్చు, అలాగే ఆ ఫ్రీ బస్సులే వచ్చేసి కూడా రీప్లేస్ చేసారు అన్నమాట. సో 2500 రూపాయలు లేదు, ఏది లేదన్నమాట. సో మరి ఎన్నికలు అయితే వస్తున్నాయి. ఆ ఎన్నికలు వచ్చే సమయాన్ని చూసుకున్నట్టయితే మళ్ళీ అప్పుడే ప్రచారాలు మళ్ళీ చేస్తారు, మళ్ళీ అట్లనే అవుతుంది అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఓకే గైస్, ఇక్కడ నెల డబ్బులకు సంబంధించి అయితే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనకు అతి త్వరలోనే వచ్చేసి కూడా రావాల్సి ఉంటుందన్నమాట. సో వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా మరోసారి అయితే తెలియజేస్తాను. ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గడ్డ సింహంలోకి అయితే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే తోటి స్నేహితులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. పెన్షన్కి సంబంధించి ఇంకా అమౌంట్ అయితే పడలేదని చెప్పారు.